Hi everyone. Today we will discuss about BSc Mathematics second semester syllabus and course structure. Today we will discuss about BSc Mathematics second semester syllabus and course structure. BSc Mathematics or degree mathematics. First of all, BSc Mathematics syllabus and exam pattern for 2020-2023 academic year. చూడండి, డిగ్రీ మ్యాథమెటిక్స్ సెకండ్ సెమిస్టర్ యొక్క సిలబస్ ఎలా ఉంది ఏంటనేది చూద్దాం. ఇప్పుడు సిలబస్ సెకండ్ సెమిస్టర్ యూనిట్ 1 ఫస్ట్ చాప్టర్ ద ప్లేన్స్లో సబ్ టాపిక్స్ ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇట్స్ ఇంటర్సెప్ట్స్ ఆన్ ది యాక్సిస్, అది ఫస్ట్ టాపిక్. నెక్స్ట్ సెకండ్ టాపిక్స్ ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ త్రూ ద గివెన్ పాయింట్స్, Next, length of the perpendicular from a given point to a given plane. Next subtopic, bisectors of angles between two planes. Next, combined equation of two planes యొక్క combined equation కి formulas. Next, orthogonal projection of a plane. ఇదండి ఫస్ట్ యూనిట్ యొక్క సిలబస్ ఓవరాల్గా. ప్లేన్స్లో సబ్ టాపిక్స్ ఇవి. నెక్స్ట్ యూనిట్ 2లోకి వెళ్తే ద లైన్లో సబ్ టాపిక్స్ చూడండి. ఫస్ట్ టాపిక్ ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ యొక్క ఈక్వేషన్. నెక్స్ట్ యాంగిల్ బిట్వీన్ ఏ లైన్ అండ్ ప్లేన్. నెక్స్ట్ టాపిక్ the condition that a given line may lie on in a given plane. The condition that two given lines are coplanar. Two lines coplanar అయితే కండిషన్ అడుగుతున్నాడు. The condition that a given line may lie on a given plane మీద ఉన్న లైన్ యొక్క కండిషన్ అడుగుతున్నాడు. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఆర్బిటరీ కాన్స్టెంట్ ఇన్ ద ఈక్వేషన్స్ ఆఫ్ స్ట్రైట్ లైన్. అదొక టాపిక్. నెక్స్ట్ టాపిక్ సెట్స్ ఆఫ్ కండిషన్స్ విచ్ డిటర్మైన్ ఏ లైన్. ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ టూ లైన్స్ యొక్క షార్టెస్ట్ డిస్టెన్స్ టాపిక్ కూడా అడుగుతున్నాడు మనల్ని. ద లెంత్ అండ్ ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఆఫ్ షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ టూ స్ట్రైట్ లైన్స్. ద లెంత్ అండ్ ఈక్వేషన్స్, లెంత్ సంబంధించిన టాపిక్, ఈక్వేషన్కి సంబంధించిన టాపిక్. ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఆఫ్ షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ టూ స్ట్రైట్ లైన్స్. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫ్రమ్ ఏ గివెన్ పాయింట్ టు ఏ గివెన్ లైన్. ఇదండి ఓవరాల్గా యూనిట్ 2. నెక్స్ట్ యూనిట్ 3లోకి వెళ్దాం. యూనిట్ 3 టైటిల్ ద స్పియర్. ఫస్ట్ సబ్ టాపిక్స్ చూడండి. డెఫినేషన్ అండ్ ఈక్వేషన్ ఆఫ్ ఏ స్పియర్. ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్ త్రూ 4 గివెన్ పాయింట్స్. స్పియర్ యొక్క ఈక్వేషన్ అడుగుతున్నాడు. నెక్స్ట్ ప్లేన్ సెక్షన్స్ ఆఫ్ ఏ స్పియర్. నెక్స్ట్ టాపిక్ ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ స్పియర్స్. నెక్స్ట్ టాపిక్ ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్. నెక్స్ట్ స్పియర్ త్రూ ఏ గివెన్ సర్కిల్. అండ్ స్పియర్ త్రూ ఏ గివెన్ సర్కిల్. నెక్స్ట్ లాస్ట్ టాపిక్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఏ స్పియర్ అండ్ ఏ లైన్. వీటిలో సబ్ టాపిక్స్ పవర్ ఆఫ్ ఏ పాయింట్. నెక్స్ట్ టాంజెంట్ ప్లేన్. నెక్స్ట్ ప్లేన్ ఆఫ్ కాంటాక్ట్. నెక్స్ట్ పోలార్ ప్లేన్. నెక్స్ట్ పోల్ ఆఫ్ ఏ ప్లేన్. నెక్స్ట్ కాంజుగేట్ పాయింట్స్. నెక్స్ట్ కాంజుగేట్ ప్లేన్స్. ఓవరాల్గా ఈ స్పియర్ యొక్క డెఫినేషను, ఈక్వేషన్ ఆఫ్ ఏ స్పియర్ ఇలాగ అడిగాడు, ప్లేన్ అడిగాడు, ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ అడిగాడు, ఇంటర్సెక్షన్ ఆఫ్ ఏ స్పియర్ అండ్ లైన్ గురించి కూడా అడిగాడు. వాటిలో సబ్ టాపిక్స్ ఇచ్చాడు. ఇంతవరకు మనకు 3rd చాప్టర్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ 4th చాప్టర్లోకి వెళ్దాం. యూనిట్ 4 ద స్పియర్ అండ్ కోన్స్. సబ్ టాపిక్స్లోకి వెళ్తే ఫస్ట్ టాపిక్ యాంగిల్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ స్పియర్స్.
కండిషన్స్ ఫర్ టూ స్పియర్స్ టు బి ఆర్థోగ్నల్. కండిషన్స్ ఫర్ టూ స్పియర్స్ టు బి ఆర్థోగ్నల్. టూ స్పియర్స్ ఆర్థోగ్నల్ అయితే కండిషను. యాంగిల్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ స్పియర్స్ యొక్క యాంగిల్ ఆఫ్ ఇంటర్సెక్షన్ సంబంధించిన టాపిక్. నెక్స్ట్ స్పియర్స్ కోన్స్లో రాడికల్ ప్లేను, కోయాక్సియల్ సిస్టమ్ ఆఫ్ ఎ స్పియర్, సింప్లిఫైడ్ ఫార్మ్ ఆఫ్ ది ఈక్వేషన్ ఆఫ్ టూ స్పియర్స్ యొక్క సింప్లిఫైడ్ ఫార్మ్ సంబంధించిన టాపిక్ కూడా అడిగాడు. నెక్స్ట్ టాపిక్ డెఫినేషన్స్ ఆఫ్ ఎ కోన్ యొక్క డెఫినేషను, వర్టెక్స్, గైడింగ్ కర్వ్, జనరేటర్స్, ఈక్వేషన్ ఆఫ్ ది కోన్ విత్ ఎ గివెన్ వర్టెక్స్ అండ్ గైడింగ్ కర్వ్. ఈక్వేషన్ ఆఫ్ ఎ కోన్ ఓవరాల్గా అయితే కోన్ అడిగాడు. కోన్ యొక్క వర్టెక్స్, గైడింగ్ కర్వ్, జనరేటర్స్, ఈక్వేషన్ ఆఫ్ ఎ కోన్ విత్ గివెన్ వర్టెక్స్ అండ్ గైడ్ కర్వ్. అంటే కోన్ గురించి ఓవరాల్ వ్యూ అడిగాడు. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ కోన్స్ విత్ వర్టెక్స్ ఎట్ ఆరిజిన్. ఈక్వేషన్ ఆఫ్ కోన్స్ విత్ వర్టెక్స్ ఎట్ ఆరిజిన్ ఆర్ హోమోజీనియస్. నెక్స్ట్ టాపిక్ కండిషన్స్ దట్ ద జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సెకండ్ డిగ్రీ షుడ్ రిప్రజెంటెడ్ ఏ కోన్. కండిషన్ దట్ ద జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సెకండ్ డిగ్రీ షుడ్ రిప్రజెంటెడ్ ఏ కోన్లో రిప్రజెంట్ ఏమంటున్నాడు. ఓవరాల్గా అయితే మనకు 4th చాప్టర్ అయితే స్పియర్ కోన్కు సంబంధించిన సబ్ టాపిక్స్ అయితే ఇవి. నెక్స్ట్ 5th చాప్టర్లోకి వెళ్దాం. నెక్స్ట్ యూనిట్ 5 కోన్స్లో సబ్ టాపిక్స్లోకి వెళ్తే ఎన్వలపింగ్ కోన్ ఆఫ్ ఏ స్పియర్, రైట్ సర్క్యులర్ కోన్, ఈక్వేషన్ ఆఫ్ ది రైట్ సర్క్యులర్ కోన్ విత్ ఏ గివెన్ వర్టెక్స్. రైట్ సర్క్యులర్ కోన్ అంటే ఏంటి? ఈక్వేషన్ ఆఫ్ ది రైట్ సర్క్యులర్ కోన్ విత్ గివెన్ వర్టెక్స్ ఇచ్చినప్పుడు యాక్సిస్ అండ్ సెమీ వర్టికల్ యాంగిల్స్. కోన్లో యాక్సిస్ అండ్ సెమీ వర్టికల్ యాంగిల్స్కి సంబంధించిన టాపిక్ అడిగాడు. నెక్స్ట్ టాపిక్ కండిషన్ దట్ ఏ కోన్ మే హ్యావ్ 3 మ్యూచువల్ పర్పెండిక్యులర్ జనరేటర్స్. కండిషన్ దట్ ఏ కోన్ మే హ్యావ్ 3 మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ జనరేటర్స్ ఉన్నప్పుడు కండిషన్ అడిగాడు. ఇంటర్సెక్షన్ ఆఫ్ ఏ లైన్ అండ్ ఏ క్వాడ్రాటిక్ కోన్. ఇంటర్సెక్షన్ ఆఫ్ ఏ లైన్ అండ్ క్వాడ్రాటిక్ కోన్. నెక్స్ట్ టాంజెంట్ లైన్స్ అండ్ టాంజెంట్ ప్లేన్ at a point. Tangent lines and tangent plane at a point. Condition that a plane may touch a cone. ప్లేన్ అనేది కోన్ టచ్ అయితే కండిషన్ అడిగాడు. నెక్స్ట్ రెసిప్రోకల్ కోన్స్ గురించి అడిగాడు. ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ కోన్స్ విత్ ఏ కామన్ వర్టెక్స్ ఉన్నప్పుడు ఆ 2 కోన్స్ యొక్క ఇంటర్సెక్షన్ అడిగాడు. ఇదండి ఓవరాల్గా అయితే 5th చాప్టర్ యొక్క ఓవరాల్ వ్యూ. ఒకసారి చూసినట్టయితే సెకండ్ సెమిస్టర్ సిలబస్ ఫస్ట్ యూనిట్ ఏంటంటే ప్లేన్స్లో సబ్ టాపిక్స్ ఉన్నాయి. నెక్స్ట్ ద లైన్లో సబ్ టాపిక్స్ ఉన్నాయి. నెక్స్ట్ ద స్పియర్లో డెఫినేషను, ఈక్వేషన్ ఆఫ్ స్పియర్ ఇలా డిఫరెంట్గా అడిగాడు. నెక్స్ట్ ద స్పియర్ అండ్ కోన్స్ 4th చాప్టర్. నెక్స్ట్ 5th చాప్టర్ కోన్స్, ఎన్వలపింగ్ కోను, స్పియర్స్, రైట్ సర్క్యులర్ కోన్ ఇలా డిఫరెంట్గా అడిగాడు. ఫైనల్గా మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ కోర్ కోర్సెస్ స్ట్రక్చర్ ఫర్ సెకండ్ సెమిస్టర్. ఓవరాల్గా మనకి ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్, థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్ ఓవరాల్గా ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇయర్ ఎవ్రీ పేపరు ఒకే ప్యాటర్న్లో ఉంటుందండి. కాకపోతే ఒకసారి మనం చూద్దాం. కోర్స్ 2 అంటే సెమిస్టర్ 2 అని. సబ్జెక్ట్ సెకండ్ సెమిస్టర్ పేపర్ యొక్క టైటిల్ 3-dimensional analytic solid geometry and 3-dimensional analytic solid geometry problem solving sections. ఇదండి ఓవరాల్గా మీ పేపర్ సంబంధించిన సెకండ్ సెమిస్టర్కి సంబంధించిన పేపర్ టైటిల్ అయితే ఇది 3-dimensional analytic solid geometry and 3-dimensional analytic solid geometry problem solving sections. మనం ఫస్ట్ వీడియోలో చూసాం ఇలాగే 5 చాప్టర్స్ ఉంటాయని. ఇక్కడ కూడా 5 చాప్టర్స్ ఉంటాయి. ప్రాక్టికల్స్ 25 మార్క్స్, సెమ్ ఎగ్జామ్స్ అంటే థియరీ 75 మార్క్స్, టోటల్గా 100 మార్క్స్. మనకు పేపర్ అనేది 100 మార్క్స్కి ఉంటుంది. నెక్స్ట్ ఇదండి సెకండ్ సెమిస్టర్ యొక్క సిలబస్ ఓవరాల్ వ్యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.